ఎక్కడైతే అసమానత్వం ఉంటుందో అక్కడ విప్లవాలు వస్తాయని చెప్పి ప్రాచీన కాలంలోనే అరిస్టాటిల్ లాంటి తత్వవేత్తలు చెప్పడం జరిగింది. అదే పంతాలో తెలంగాణ, అది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విప్లవకారులకి కొదువే లేదు. ఎంతోమంది విప్లవకారులు దండకారణ్యం బాటపట్టారు. జనాల కోసం, ప్రజల జీవన విధానంలో మార్పు తేవడానికి వారు అమరులయ్యారు. సంస్కరణలు కొంతవరకు తీసుకొచ్చారు అనేక మంది. ప్రస్తుతం అయితే మావోయిస్టు పార్టీ కొంత అంతర్గత సమస్యలు కావచ్చు, లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో సతమతమవుతుంది. రాష్ట్ర కమిటీ సభ్యులు కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్తో పాటు వారి అర్ధాంగి ఈశ్వరి, వారు కూడా లొంగిపోవడం జరిగింది. వారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా, మీది ఎక్కడ, అసలు ఏ ఊరు, మీకు ఎట్లా పరిచయం అయింది, మీ గురించి చెప్పండి. నమస్తే, మాది విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా మాది. నాకు 2013లో పార్టీ పరిచయంతో నేను పూర్తి కాలం పనిచేయడానికి పార్టీలోకి పోయాను. ఇది రాజిరెడ్డి గారిది అంటే అక్కడ పని చేస్తున్న క్రమంలో తెలంగాణ స్టేట్ కమిటీ అప్పటికేమో డివిజన్ కార్యదర్శి కింద ఉండే. అప్పుడు పార్టీ ప్రపోజల్తో 2018లో డిసెంబర్ 17 మా మ్యారేజ్ అయితే జరిగింది. పార్టీ పద్ధతుల ప్రకారం మ్యారేజ్ జరగడం జరిగింది. అంటే 2013 వరకు, అంటే మీరు ఏం చదువుకున్నారు అప్పటి వరకు? మీది విశాఖపట్నంకి దగ్గరలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి చెందినవారు మీరు? మేము విశాఖకి టౌన్కి ఆరులోవా అని సిటీ కొంచెం దగ్గరే, సిటీలోనే ఉంటుంది. అక్కడ మేము ఉండేది. 2013లో పార్టీ పరిచయంతో ఇక నేను పూర్తికాలం పనిచేయడానికి వెళ్ళడం జరిగింది. మీరేం చదువుకున్నారు? పార్టీ వైపుకి రావడానికి ఎలాంటి విధానాలు మిమ్మల్ని ఆకర్షించాయి? మీరు ఎందుకు విప్లవం వైపు? నేను ఫస్ట్ అయితే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా. అక్కడ ఇక మహిళా సంఘం పరిచయంతో అది మహిళా సంఘంలో పనిచేశాను కొంతకాలం. తర్వాత ఇక ఎక్కువగా ఈ రాజకీయాలు వీటి మీద ఉండడంతో దాని తర్వాత ఇక పార్టీలోకి వెళ్ళడం అని జరిగింది. ఆలోచనలు ఉండడంతో ఇక మీరు చదువుకున్న దశలో కావచ్చు, మీ జీవన విధానంలో కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? దాంతో ఏదైనా ఖచ్చితంగా మార్పు తేవాలంటే అన్నల్లో కలవాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చిందా? ఏంది అసలు? అంటే మహిళలకు ప్రధానంగా అయితే మహిళా సంఘంలో చేస్తున్నప్పుడు మహిళల సమస్య మీద ఎక్కువ చేయడం అనేది జరిగింది. అంటే మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ సమాజంలో నిరంతరముని. దాని మీద ఇక స్పందించడం అనేది బాగుందన్నమాట. అంటే ఎంత చేసినా కానీ వాటికి పరిష్కారం అనేది ఉండటం లేదు. తాత్కాలికంగా అయితే పరిష్కారం అయితే జరుగుద్ది అప్పటికప్పుడు, కానీ పూర్తిగా అయితే ఏ న్యాయము చేయలేం కదా అనే దాంతో నేను పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. అంటే మీరు ఏమేమి భాషలు నేర్చుకున్నారు? తెలుగు అనేది కామన్, మన మాతృభాష. తెలుగుతో పాటు ఏం భాషలు నేర్చుకున్నారు? నేను అక్కడ కోయ నేర్చుకున్నాను. ఛత్తీస్గఢ్ ఆదివాసీ భాష అయినా అక్కడ కోయ నేర్చుకున్నా. కోయ భాష అయితే వస్తుంది. దాంతో అయితే అక్కడ ప్రజలతో అది మాట్లాడడం అంతవరకు చేయగలుగుతాం. ఆ ప్రజలు, కోయ ప్రజలతోని మమేకం అయ్యారా? వాళ్ళలో ఏమైనా మార్పు తీసుకొచ్చినామనే సంతోషం మీకు ఉందా ఇప్పటికీ? అంటే ప్రజల్లో అంటే కొన్ని రాజకీయాలను అయితే తీసుకుని వెళ్ళగలిగాము. కొన్ని మార్పులను అక్కడ పార్టీ అయితే చేసింది, చేయకపోవడం అనేది ఏమీ లేదు. అట్లా ఆ కోయ భాషలోనే మన రాజకీయాలు అనేది వాళ్ళకి తీసుకెళ్ళడము, ప్రచారం చేయడము అనేది జరిగింది. మీ కుటుంబ నేపథ్యం ఏంది? మీ అమ్మా నాన్నకి మీరు ఎంతమంది సంతానం? మీ అక్క చెల్లెలు ఉన్నారా? అమ్మా నాన్న ఏం చేసేవారు? నాన్న మెకానిక్, మోటార్లు అవి రిపేర్ చేసేవాళ్ళు. రేడియోలు అవి నా చిన్నప్పుడు రిపేర్ చేయడం అనేది జరిగేది. ఎక్కువగా అయితే మోటార్లు రిపేర్ చేసేవాళ్ళు. ఆయన ఇంతకు ముందు అయితే కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం నాకైతే గుర్తులేదు, కానీ చేసేవారు అనేది. తర్వాత కాలం నాకు వయసు తెలిసేటప్పటికైతే ఆయన ఎందులోనే పని చేయలే. మామూలుగా సాధారణంగా ఈ వర్క్ చేసుకుంటూ రిపేర్స్ అవి జీవనం సాగించడం అనేది జరిగింది. మేము మొత్తం 4 సంతానం వాళ్ళకి. అందులో నేను 3వ అమ్మాయిని. ఒక అన్న, ఒక అక్క, చెల్లి, నేను ఉన్నాము నా కుటుంబంలో. అయితే ఈ 16 ఏళ్ల ప్రస్థానంలో వీరితో ఎట్లా పరిచయం అయింది? వీరితో ప్రేమ వివాహం అనుకోవచ్చా? ఒక దశ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో పార్టీ ప్రపోజల్ పెట్టింది, ఇట్లా మ్యారేజ్ చేసుకుంటే మంచిది అనేది. దాంతో రాజిరెడ్డితో అట్లా పరిచయం అయ్యి మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగింది.
పార్టీ ప్రపోజల్ ప్రకారమే చేసుకున్నాం. ఇప్పుడున్నటువంటి మీరు 15-16 సంవత్సరాలు పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు, దండకారణ్యంలో ఉన్నారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నారు. వీరితో పాటు మీ జర్నీ కొనసాగింది దాదాపు 10-15 సంవత్సరాల దాకా. ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అంటే మహిళలకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఖచ్చితంగా? మహిళల కంటే ఇంకా ఉద్యమంలో పోయిన తర్వాత అనేక సమస్యలు ఉంటాయి. సమస్యలు అంటే పార్టీలో భాగంగా చాలా ఏమి ఉండవు, కానీ పితృస్వామ్యం అంటే మనం ఎదిగిన ఈ సమాజంలో ఏమైతే భావాలు ఉంటాయో అవి మహిళల్లో కానీ పురుషుల్లో కానీ ఉంటాయి, అవి సహజం. ఇక ఉద్యమంలో భాగంగా ఇక మహిళలకు ప్రత్యేకమైన కష్టాలు అయితే ఉంటాయి. పురుషుల్లాగా ఎట్లా పడితే అట్లా పోవడం రావడం ఇట్లాంటిలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. అది మీరు ఆరోగ్య సమస్యలను ఎట్లా ఓవర్కమ్ చేసిండ్రు? అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి అక్కడ. ప్రధానంగా అయితే మలేరియా సీరియస్ సమస్య. ఇక వాటితోనే ఇంకా సహజీవనం చేయడం అంతే. ఎందుకంటే అది నిత్యం మలేరియా అనేది ఉంటూనే ఉంటుంది. అయినా కానీ ఆ సమస్య ఉన్నా కానీ ఇక ప్రయాణం చేయడం కానీ ఉండడం కానీ ఇక అవన్నీ సాధారణం అయిపోతాయి తర్వాత. మీరు అండర్ గ్రౌండ్లో వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మలేరియా లాంటి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రైమరీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏమన్నా మీరు నేర్చుకొని ఎవరైతే ఇబ్బందులు ఉంటారో కోయ గిరిజన తెగలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలు కావచ్చు, వాళ్ళందరికీ ఏమన్నా అందించారా? పార్టీ అయితే అలాంటి అక్కడ లోకల్ వాళ్ళకైతే అందించడం జరిగింది ప్రజలకి. అంటే నాకు నేనుగా పోయి అందించడం అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ ఇంకా ఉంటారు డాక్టర్స్ అందరూ ఉంటారు. వాళ్ళైతే పోయి ఎప్పటికప్పుడు చూడడం అనేది జరుగుతుంది. అంటే మీ ప్రస్థానం, ఉద్యమ ప్రస్థానం మీకు సంతృప్తినిచ్చిందా? నాకైతే సంతృప్తిగానే ఉంది ఈ ప్రయాణంలోనే. అసంతృప్తి అనేది ఏమీ లేదు. సో చాలామంది మహిళలు ఇప్పటికీ కొనసాగుతున్నారా మావోయిస్ట్ పార్టీలో? మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతున్నారు. కొనసాగిపోవడం అనేది ఏమీ లేదు. ఎక్కువ సంఖ్య అయితే మహిళల సంఖ్య బాగా ఉంది పార్టీలోని. సో మొత్తం మీద వారు దాదాపు 15 సంవత్సరాల పాటు పార్టీలోనే ఉన్నారు, అండర్గ్రౌండ్లో ఉన్నారు, కోయ భాషతో పాటు ఇతరత్ర నేర్చుకున్నారు. సమాజంలో మార్పు తేవాలనే ఉద్దేశంతోనే కట్టుబాట్లు, స్త్రీలకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికే పార్టీలో చేరిన తర్వాత పార్టీ కొనసాగుతున్నటువంటి వారి సహచరుణ్ణి వివాహం చేసుకున్నాము. పార్టీలో ఉన్నంతకాలం సంతృప్తికరంగానే తమ ప్రయాణం కొనసాగిందని చెప్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కిష్టంపేట గ్రామం. ఎందరు పిల్లలేంది మీ సంతానం? మా పిల్లల నాకు 4 కొడుకులు ఉండిరు, 2 బిడ్డలు ఉన్నారు. 2 జరిగిపోయినరు. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు మన రాజరెడ్డి పార్టీలకు పోయిండు కదా, పోయినప్పుడు పోలీసు వాళ్ళకి ఎప్పుడు వచ్చి కొడుకు ఎప్పుడు వస్తాడు, వచ్చిండా రాలేదా అని ఏమన్నా చెప్పిండ్రా, ఇబ్బంది పెట్టినరా? అప్పుడు నన్న ఇంటికి వచ్చి 3 అట్టనో 2 అట్టనో 2 అట్లనో నాకు ఆదుకుంటుందా. అయితే పందిర్లు వేసి నా నోటనే పలికిచ్చి నీ కొడుకుని రమ్మని పిలుచుకోమని చెప్పిండ్రు. చెప్తే నా కట్టంలో ఎంత ఉన్నదో, నా కొడుకుది ఎంత ఉన్నదో అన్నీ చెప్పుకున్నా. 10 ఏళ్ళ పబ్బది పట్టి అన్నీ చెప్పుకున్నా. 2 అట్లా ఇక్కడ పందిర్లు వేసిండ్రు మా ఇంటికాడ చెప్పిండ్రు. మళ్ళీ అక్కడ శ్రీరాంపురాణ చూత ఇరాచిచ్చ పట్టిన 5 రోజులు మీటింగులు జరుగుతుంటే పోయినా. హుజనాబాద్కు పోయినా, ఏందో తక్కళ్ళ పెళ్ళి గట్టు మొక్కన్నంటే పోయినా, ఇక పెద్ద పెళ్ళికి పోయినా. అన్ని దిక్కులా తిరిగిండ్రు, తీసుకుపోయిండ్రు, ఇంటికాడ పడగొట్టిండ్రు. బాగా నన్నేమో ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇంకా కిట్టరెడ్డి ఉన్నప్పుడే ఒకసారి మొట్టమొదలు వీడు ఉన్నప్పుడే ఆయనే సారే నన్ను ఇబ్బంది పెట్టిండ్రు మామూలు. ఇక ఈ కొడుకును తప్పకు తెచ్చుకుపోయి 2 గంటలకు కొట్టిండ్రు. ఈ కొడుకును, ఇంకో కొడుకును, వీనికన్నా పెద్దోని. అయితే మీ కొడుకు మీ దగ్గరకు వచ్చిండు కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుందమ్మా? నా కడుపు నిండింది అయ్యా, నా కడుపు నిండింది. వాళ్ళైనా కానీ సార్లైనా కానీ నన్ను బాగా ఏమో బాధలు పెట్టలేదు. కానీ నా కొడుకు పోయినందుకు, వాళ్ళు వచ్చినందుకు, చేసినందుకు, వాళ్ళు వస్తారంటే నాకు దడుండే. బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, ఇప్పుడు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, దడు ఉన్నది. 3 ఉంటే
సార్లు వచ్చి డాక్టర్లు వచ్చి సూదెత్తే ఒకరు ఉంటారు కదా, రాజరెడ్డికి వచ్చి సూదులెత్తాండ్రు అని చెప్పిండ్రు. చెప్తే అట్లా సుత ఆయనను పట్టుకపోయిండ్రు, సార్ను సుత పట్టుకపోతే మళ్ళీ ఒక్కసారి వచ్చిండు నా దగ్గరికి వచ్చి, అమ్మ నీ కొడుకేసిండ్రా సూదులు, నీకేసిండ్రా అని అడిగిండు. అడిగితే నా కొడుకు రాలేదు, నా కంటికి కనిపించలేడు, నేనే 2 అట్లా కవర్ చేస్తే ఇబ్బంది అయితే ఆయన వచ్చి 10ంటికి వచ్చి నాకే సూదులేసిండ్రు, ఈ పదలంతా చూసిండ్రు నేను అబద్ధం ఆడితే అని చెప్పి ఆ పెద్దపల్లి సార్తోటి శ్రీరాంపురం సార్తో చెప్పిన. చెప్తే అమ్మ ఇక అమ్మకైతే అరుచుకోండి, సూదులో మందులో ఇప్పియండ్రి, ఆమెను బాధ పెట్టద్దని చెప్పిండ్రు. సార్ను సూదులు వేసే సార్ను బాధ పెట్టద్దని చెప్పిన వల్లే ఆయన ఇంటికి వచ్చి నన్ను సూదులు అదోటి ఇదోటి అరుచుకున్నాడు. ఇప్పుడైతే సంతోషం. ఇప్పుడు సంతోషమే నాకు. సో కన్నీటి వ్యధతో కన్న కొడుకు కొరకి కన్నతల్లి ఆవేదన, కన్నతల్లి నిరీక్షణ ఫలించింది. తన కుమారుడు తన చెంతకు రావడంతో కడుపు నిండినట్టుగా ఉంది అని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆ తల్లి. ఇలాంటి పరిస్థితి ఇప్పటికీ తెలంగాణలో చాలా పల్లె ప్రాంతాల్లో ఉంది. వాళ్ళందరినీ కూడా చాలాసార్లు పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, కొడుక ఎక్కడున్నా నువ్వు లొంగిపో, మాతో కలువు, నువ్వు క్షేమంగా ఉంటే అంతే చాలు అని అనేక మార్లు బహిరంగంగానే అప్పీల్ చేసినటువంటి పరిస్థితి. ఇది కన్న తల్లుల యొక్క వ్యధ ఇప్పటికైనా నెరవేరాలని చెప్పి చాలాసార్లు కౌన్సిలింగ్ చేశారు, ప్రకటన బహిరంగంగానే ఇప్పించారు. వారి మాటల్లోనే వారి సంతోషం అనేది మనం విన్నాం. ఇప్పుడు ఇలాంటి కడుపు కోత అనేది చాలామంది తల్లులు ఇప్పటికీ అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కృష్ణపేట నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.